వచ్చేసినాడు. ఆడు తిరిగి రాకూడదు రచ్చా, వస్తే ఇంక రచ్చా. A few moments later. హలో హలో, బండి కొంచెం మెల్లగా. అయ్యా, లోపలంతా అంత సవ్యంగానే జరిగింది. సినిమా అయిపోయింది, బాగుంది. పదండి నేను చెప్తా, నువ్వు పదరా, నేను చెప్తా వస్తా. ఫస్ట్ నుంచి వీడియో చేయాలి, నేను బ్లాగ్ చేయాలనుకోవాలా, ఎందుకంటే మారుతి హిట్ కొట్టిచ్చేస్తాడేమో అని చెప్పి అనుకున్నా. కానీ ఫస్ట్ డే మిక్స్డ్ టాక్తో రావటం నాకేం చేయాలో అర్థం కావట్లా. Few moments later. వచ్చాం, నీకు ఎట్ట అవుతారా, నువ్వు నార్మల్ చెప్పరా. కాదు, నువ్వు స్టోరీ కాదు ఇట్లా పెట్టు, నాకు రేష్ అట్ట ఉంటుంది. ఇప్పుడు స్టోరీ ఎంత ఉన్నప్పుడు, స్టోరీ ఇంతే ఉన్నప్పుడు నువ్వు ఇంత చేసి చెప్తే బాగుంటుంది. ఎందుకు ఇంత ఆ సాగితే రబ్బర్ బ్యాండ్లో సాగిద్ది, అది ఇంకా అవసరంలా. ఇంత ఉంటే చెప్పు చాలు. అది ఎంత దాన్ని లాగి అది చెప్పాలంటే అరగంటలో అయిపోయింది ఆ స్టోరీ. నువ్వు లాగావు, బాగానే ఉంది, ఎంగేజింగ్గా లాగావా. నాకే నిద్ర వచ్చింది. ఎప్పుడైనా కానీ సినిమాకి వెళ్ళి ఇంట్రెస్టింగ్ చూసేది నేనే, నాకే నిద్ర వచ్చింది. పక్కన మీరందరూ కూర్చుంది నన్ను లేపుతున్నారు, నాకు నిద్ర వస్తుంది, నన్ను లేపుతున్నారు. ఎఫెక్ట్లు కొన్ని బాగానే ఉన్నాయి. ఆ 400 కోట్ల బడ్జెట్ అయితే నాకు అంత కనిపించలే, ఈ 200 కోట్లు అయితే కనిపించాయేమో. అరే నా డోర్లో బుక్ చేశారు, ఎప్పుడు చూడడం. వెళ్ళిపోవాలి రూమ్కి వెళ్ళి బిర్యానీ తిని చెప్పుకుంటానయ్యా. నాకు ఈ సినిమా వల్ల సంక్రాంతి అయితే నాకు కంప్లీట్ అవ్వదు. నేను ఇంకొక సినిమాకి అయితే వెళ్ళాల్సిందే, చూద్దాం. నెక్స్ట్ ఇంకా మూవీలు ఉన్నాయి, వెళ్దాం. వీళ్ళు కూడా వస్తారు, కొంచెం వాళ్ళ చూపి. వీళ్ళు ఎవరు అనుకుంటున్నారు, దండపాలెం న్యాయంగా కాదు, మా జూనియర్లు. One eternity later. మొదలెట్టుండ్రా, ఎట్లా ఉంది మీకు? కామెడీ అయితే ఓకే, సినిమా అయితే యావరేజా? యావరేజ్ అంత అనిపించలేదు. హీరోయిన్స్ బాగుండారు. నువ్వు ఎందుకు వచ్చావు మాకు తెలుసురా, నువ్వు లాస్ట్ మినిట్ లో బుక్ చేయించావు టికెట్, పెద్ద మనిషివి. హీరోయిన్స్ కోసం ఆడేంటి సైలెంట్ గా ఉండిపోయాడు. ఏ బాబు ఏమన్నా మాట్లాడయ్యా. వింటేజ్ డార్లింగ్ అయితే చూసాం, వింటేజ్ ప్రభాస్ అయితే. కొన్ని చోట్ల మనోడు ఈ హారర్ ఎలిమెంట్స్ కొన్ని చోట్ల భయపడ్డాడు. విఎఫ్ఎక్స్ బాగానే ఉంది, అక్కడ భయపడ్డాడు విఎఫ్ఎక్స్ వాటికి. ఏంటో మేము వెళ్ళిన హాలు అంతగా స్పీకర్ ఏం వదలలేదు, మాకు ఆ సౌండ్ ఎఫెక్ట్లు అంతగా అనిపించలా. తమ్మను గట్టి కొట్టాడు కాబట్టి కొంచెం సౌండ్ ఎఫెక్ట్ అనిపించింది, కొంచెం బాగానే ఉంది అనిపించింది. ఏదో అట్ట అయిపోయింది. ఏం చేద్దాం, ఎందుకు బుక్ చేసాం? బిర్యానీ తిని కొనుక్కున్నాం ఈ రోజుకి, చాలు. తిని పప్పు ఉంటావా? అంతే, వెళ్ళి బిర్యానీ బుక్ చేసుకుని తిని పప్పు ఉన్నాం. సరే, తర్వాత సంక్రాంతి సినిమాలకు మళ్ళీ చూద్దాం. పాటలు అయితే దీంట్లో పర్లా బాగానే ఉన్నాయి, ఏదో ఓకే. ఆల్రెడీ వీడియో సాంగ్లు అన్నీ వదిలేసారు యూట్యూబ్ లోనే. ఆ వీడియో సాంగ్లు తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు, దానికి మించే ఉన్నాయి. పర్లా పెద్ద స్క్రీన్ చూస్తే బాగానే ఉంది. వీడు ఇంకా పెద్దగా ఫౌజీ దగ్గర వెళ్తున్నాడు ఇండిపెండెన్స్ డేకి. ఇంకా నువ్వు రోబో పాటేసుకుని కూర్చో, ఉన్న మాట అని చెప్పి. బానే
ఇంకా చాలా టైం ఉంది, అవి వచ్చేదాకా చూద్దాం. రెబల్ భయ్యాకి ఇదే ఫస్ట్ యావరేజ్ అనుకుంటా ఈ మధ్యలో, ఈ మంచి స్ట్రీక్ లో. హ్యాట్రిక్ అన్నారు కానీ రివ్యూస్ లో స్టార్టింగ్ లో అంతకేం లేదు. పొద్దున్న నుంచి ఏమీ చూడకుండా, ఏం ఆన్లైన్ ఏం కలగకుండా ఫ్రాంక్ వెళ్ళి సినిమా చూసి మనం రివ్యూ మనం ఇచ్చుకుందాం అనుకున్నాం. ఇది అట్ట అయ్యింది. ఏం చేయగలం, మా ఫ్రాంక్ రివ్యూ మేము ఇస్తున్నాం. నచ్చితే కొంచెం ఎవడదే మర్చిపోని చెప్పి మావాడు మర్చిపోకండి ఇలాగే చెప్తాను. సబ్స్క్రైబ్ చేసి అట్టు పెట్టండి. మేము అంతకు వీడియోలు ఏం పెట్టాం, అర్థమవుతుంది. నా గెట్ట పెట్టి అయిపోయింది, అందుకని చెప్పి నేను వీడియోలు తీయలేకపోతున్నా. గుండు చేయించుకున్నా, ఏదో చిన్న చిన్నగా వస్తుంది. జుట్టు కొంచెం వచ్చిన తర్వాత బాగా పెడతాం. ఉన్నాయి, ముందు ముందు ఉన్నాయి. మన సంగతి వరప్రసాద్ అనగనగా మేము వేస్తాంలే, నేను వేస్తాను మేము ఇక్కడ. ఓకే అయితే బాయ్. సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం అట్టా కట్టి పెట్టండి. బెల్ ఒకటి నొక్కమని అనరా, బెల్ ఒకటి నొక్కండి. ఓకే గంట. ఓకే సారీ, మాది ఫ్యామిలీ ఫ్రెండ్ ఛానల్ అయ్యా, ఏందే నువ్వు. ఓకే బాయ్ బాయ్. ఏదో పోస్ట్ వదిలేడు రాధాసాబ్ మూవీ నుంచి. ప్రేమలో పడుతుందా? అసలు దేనికోసమైతే వెళ్ళామో అవన్నీ దబ్బెట్టేసి సండే నైట్ ఎండ్ చేస్తాడంట. అంటే ఫస్ట్ డే బుక్ చేసుకున్న వాళ్ళందరూ ఏంటది, వద్దు నేను బూతులు వాడాలనుకోవట్లేదు. పువ్వులా, పుష్పాలా కాదు. ఒక సినిమా అంటే ఓకే, రెండో సినిమా అంటే ఓకే, ఎడిటింగ్ కావక పెట్టారంటే అదో రకం. ఇది ఒక బిజినెస్ ప్యాటర్న్ అవుతుందా ఏంటి? ఈ క్యారెక్టర్ని చూసి అందరూ సినిమాకి వద్దాం అనుకున్నాం. ఏదో కొత్త యూనిక్గా ట్రై చేశాడు, కొంచెం కొడతారు, ఫ్యాన్సీ థ్రిల్లర్ లాగా ఉండిద్ది, కామెడీ ఉంటుందని. సినిమా చాలా రాడు దింపేసాడు. అవసరం లేని సీన్లు చాలాసేపు పెట్టి అవసరం ఉన్న ప్లాట్ మొత్తం చేసి క్లైమాక్స్ బాగుంది. ఇది కూడా కొంచెం యాడ్ అయ్యి ఉండి సెకండ్ హాఫ్లో ఇది ఫుల్ ఉంటే బాగుండేది. దీనికి పాట ఎందుకు అనుకున్నారు ఆ డైరెక్టర్ తెలియదు. అది ఎంతవరకు రాసుకున్నాడు, ఎందుకు అనుకున్నాడు. కానీ ఇట్టాగే చేస్తా ఉంటే తర్వాత చాలా మందికి మన టీఎఫ్ఐ బానిసలు అనుకుంటున్నాం, కానీ వాళ్ళు మనల్ని చెవులో ఇంతమారం ఉన్నా పెడుతున్నారు. ప్రతిసారి ఏదో పాట ఎత్తేయటమో లేకపోతే ఏదో మంచి సీక్వెన్స్లు ఎత్తేయటమో ఎందుకు అవుతుంది? అదోలా బిజినెస్ ప్యాటర్న్ చేసుకున్నారు. ఇది తగ్గకపోతే తర్వాత ఎవరు ఇంట్రెస్ట్ చూపారు, ఫ్యాన్స్ కానీ ఇంట్రెస్ట్ చూపారు. ఏమో ఈ ఫస్ట్ డే వెళ్తే ఏమి ఉండవేమో, ఓ వారం తర్వాత వెళ్దాంలే, ఓ 4 రోజుల తర్వాత వెళ్దాంలే అని చెప్పి. అయితే బాగాలేదు అబ్బాయి. ఈ సీన్లు యాడ్ చేసిన తర్వాత ఏమన్నా పెద్ద ఎఫెక్ట్ ఉండిద్ది అనుకుంటున్నారేమో. ఇప్పటికే చాలాసేపు నెగిటివ్ టాక్ వచ్చింది. ఏమో ఫ్యామిలీస్లో కొంచెం పాజిటివ్ టాక్ ఉంది. మా ఒపీనియన్ వచ్చేసరికి మాకంత అనిపించలే. ఫస్ట్ హాఫ్ చాలాసేపు లాగ్ ఉంది, సెకండ్ హాఫ్లో చాలాసేపు లాగ్ చేసాడు. మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసరికి చిన్నగా కుదిర్చి పెట్టాడు. లాస్ట్ క్లైమాక్స్ అదిరిపోయింది. అన్న యాక్టింగ్ తోకటెప్పడానికి లేదు, అన్న యాక్టింగ్ అదిరింది. అన్న ఉండటం వల్లే, ఆ రెబల్ అయి ఉండటం వల్లే కనీసం ఆ కామెడీ టైమింగ్ అయినా కానీ అందింది. లేకపోతే అన్న చిన్న ఎక్స్ప్రెషన్లు ఇవ్వటం, లేకపోతే చిన్న జెస్టర్స్ చేయడం వల్లే కొంచెం నవ్వు వచ్చింది. రైటింగ్లో మాకేం నవ్వు రాలా. అందరూ వెళ్ళిపోయి దిష్బొమ్మలా కూర్చుండిపోయారు. నాకు కొన్ని చోట్ల కొన్ని సీన్లు క్రింజ్గా చూస్తుంటే నాకు నిద్ర వచ్చేసింది. కుసేపట్ట పడిపోయి హాస్పిటల్ సీన్ వచ్చినప్పుడు లేసా. నేను హాస్పిటల్ సీన్ వచ్చినప్పుడు లేసా. పక్కన మా వాళ్ళంతా అప్పుడు లేపారు. ఈ మొత్తం క్రింజ్గా ఉందన్న, ఈ చూడు కొంచెం బాగుందని. ఏంటో ఏం చేస్తున్నారు, మళ్ళీ సంక్రాంతికి పెట్టారు. పోయిన సంవత్సరం ఎట్టాగే ఒకటి ఎట్టాగా అయ్యిందో తెలుసు. ఒక మంచి హీరోని పెట్టుకుని అతను ఇంట్రోవర్ట్ అని చెప్పి ఏదో ఒకటి సీన్లు చేసేసి ఒక మూవీ తీసాట్లా. ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఏం చెప్తాం,
మనం కామన్ ఆడియన్స్, మనం చెప్తే వాళ్ళ దగ్గర వెళ్ళిద్దో లేదు కూడా తెలియదు. కానీ నా తరపున మాకు ఉండే మంచి హోప్ కూడా పోతుంది ఉండే కొద్దీ. మా వాళ్ళు అయితే కావట్లా, మంచి సినిమా కూడా దొబ్బెట్టుకునే రకంగా అవుతుంది ఇది మొత్తం. కొంచెం కరెక్ట్గా చూసుకుని చేస్తే సినిమాలు మంచిగా ఆడతాయి, టీఫై బాగుండిద్ది, అందరూ బాగుంటారు. మీరెట్టా సగం సగం పనులు చేసి దొబ్బెట్టేస్తే చేసేదేంలే, సినిమా రిజల్ట్లు పోతాయి. ఇప్పుడు వచ్చిన పోస్టర్లు ఏమన్నా మంచిగా కరెక్ట్ పోస్టర్లు అనుకుంటున్నారు, అది అందరికీ తెలిసిందే. పోస్టర్లు అన్నీ ఒక పెద్ద మనిషి ఒక ప్రొడ్యూసర్ బయట ఎప్పుడో చెప్పారు, కరెక్ట్గా పోస్టర్లు ఎట్టగా వేస్తాము, లేకపోతే ఎన్నెన్ని ఏ వ్యూలు ఎట్ట వస్తాయి అని చెప్పి. మేము చెప్పేది ఏం లేదు. నెక్స్ట్ వీడియో కోసం కొంచెం సబ్స్క్రైబ్ చేసి నట్టు పెట్టండి. ఈ సంక్రాంతికి ఈ మూవీతో అయితే అవ్వదు, నెక్స్ట్ ఇంకొకటైనా రెండైనా పడాల్సిందే, తీద్దాం, ఛానల్లో పెడతా. సబ్స్క్రైబ్ చేసి నట్టు పెట్టండి. ఓకే, ఉంటా మరి. ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్టు వాళ్ళు పెట్టారు డొల్ల.